బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నామని వెల్లడించారు. నల్ల చట్టాలు తెచ్చి 750 రైతుల చావుకు బీజేపీ కారణమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాము ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా 12,000 ఇస్తామంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే రైతు భరోసా నిధులకు మరింత కలిపి ఇవ్వాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతున్నారు. ముందు తెలవదా ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది. ప్రతిపక్షమున ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడిగితే ఎన్నడూ ఆర్థిక పరిస్థితి చెప్పలే. దుర్వినియోగమైంది. సరి అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలకు వెళ్ళరు. పైన పటారం నొటారం అని అనేక సందర్భాల్లో చెప్పినాము. ఇవాళ వచ్చి సూచనప్పటికి ఉన్నటువంటి వాస్తవాన్ని వెంటనే శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలకు చెప్పినాము. ఇది గ్రామాలు తెలుసు. అయినప్పటికీ ఏ పని కూడా ఆగకుండా ఉండాలని అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది మా ప్రభుత్వము. దీనిపైన కూడా ఇద్దరు కలిసి మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని కూలబడదామని, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని రాజకీయపరంగా విమర్శలు చేస్తూ నేను అడుగుతాను. మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి. మేము చర్చకు సిద్ధం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరిగితే ప్రశంసించాల్సింది పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రజలను అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరును రేపు ఇంట్లో ఈ ప్రక్రియ ఇళ్ళకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది. గల్ఫ్ బాధితులకు చనిపోతే మొట్టమొదటిసారి పాలసీ వేసి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇలా